అక్కడ వాడేం ఫీల్ అవుతున్నాడు, ఇదేం చెప్పాడు ఆడేం ఫీల్ అవుతాడు, వీడు చెప్పిన డైలాగ్కి ఆడియన్ అనేవాడు ఎలా రియాక్షన్ అవుతాడు అనేది తెలుసుకోవాలండి. ఆర్టిస్ట్ వెనక డైరెక్టర్ ఉండాలి ఎప్పుడు కూడా. బ్యాక్ సైడ్ యాక్ట్ చేస్తున్నప్పుడు స్టార్ట్ కట్టు చెప్పే ముందు కూడా అక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కెమెరా దృష్టిలో కూడా ఆలోచించాను. నేను అనుకున్నాను. నాకు మసూన్రావు గారు కానీ, నేను చేసిన పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశానండి. దాసనారాయణరావు గారితో కానీ, మసూన్రావు గారు, ప్రత్యేకాత్మ గారు, అంటే ఇప్పుడు ఏందో భూమి పుట్టినప్పుడు పుట్టాడు అనుకుంటాం కానీ రాఘవేంద్రరావు గారు స్టాల్వార్స్తో చేశాను. పెద్ద పెద్దలతో చేశారు. దాసనారాయణరావు గారితో 6-7 సినిమాలు చేశారు. పెద్ద పెద్ద సినిమాలు, ప్రేమాక్షం ఏంటి, ఇవే మా నాగేశ్వరరావు గారు ఉన్న సినిమాలన్నీ అసిస్టెంట్గా పనిచేశాను. ఆయన థీరీ ఎలా ఉంటుంది, ఆయన పెట్టే షార్ట్స్ ఎలా ఉంటాయి. ప్రేమాభిషేకంలో ఒక గొప్ప సీన్ చూశాను. శ్రీదేవి గారిదిను జయసుధ గారి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి సెట్లో ఆ కాంట్రవర్సీ ఒకళ్ళు ఎట్లా తీసుకుంటున్నాడు అంటే అవన్నీ మైండ్లో ఉన్నాయండి. వాళ్ళు యాక్టింగ్ చేయటం నాగేశ్వర గారు కానీ అవన్నీ అంటే సీన్కు తగ్గట్టు ఎలా షార్ట్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కెమెరా యాంగిల్ ఏంటి, ఎందుకు క్రెయిన్ వేస్తారు. సో ఇది కూడా మీకు లెర్నింగ్ ప్రాసెస్ అంటే బాగా అప్రోచ్ చేసి, అంటే మేకప్ వేసి వెళ్ళిపోయి చెట్టు కింద అక్కడే కూర్చొని అట్లా ఉండేవాడు కాదు. ఒకవేళ సెట్ బాయ్ ఒకళ్ళిద్దరు ఏదన్నా సోపాలు పట్టుకోవాలంటే గప్పకని సోపాలు పట్టి చేయటం, కెమెరామ్యాన్ ఏదన్నా టక్మన్ ఒక లైట్ జరపమంటే లైట్ జరపడం, అసిస్టెంట్ డైరెక్టర్కి ఏదన్నా కావాలంటే పరిగెత్తుకెళ్ళి తీసుకురావడం, ఇవన్నీ అందరికి తెలిసినాయండి. ఇప్పుడు ఆడియన్స్కి తెలియపోవచ్చు కానీ అందరూ జూనియర్ ఆర్టిస్టులు వచ్చారనుకోండి, జూనియర్ డైరెక్టర్ కొద్ది చంద్రరాడు జూనియర్ ఆర్టిస్టులని అటు ఇటు పెట్టవా, అటు చదవా, లేకపోతే ఇటు రన్నింగ్ పంపించవా, అట్లా ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఉండేవాడిని. వాళ్ళిద్దరితో బాగుండేవాడిని. అట్లా కెమెరామ్యాన్లను కూడా చాలామందిని చూశాను నా ఎక్స్పీరియన్స్లో. విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి, ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఎంబి రఘు దగ్గర నుంచి, శరత్ అని, వీళ్ళు అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు అండి. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద కెమెరామెన్స్ అండి. వాళ్ళు లైటింగ్ ఎలా పెడతారు ఏంటి అంటే రాను మార్పు అనేది టెక్నాలజీ మారిపోయినప్పుడు వచ్చింది అనుకోండి. అసలు ఏంటి మనిషిని ఎందుకు ఇంత టైం లైటింగ్ చేస్తారు, ఎందుకు కెమెరామెన్ హాఫ్ కట్ షాట్ పెట్టుకున్నాడు, ఎందుకు క్లోజ్కి వెళ్ళాడు, ఎందుకు సజెషన్కి వెళ్ళాడు, ఇవన్నీ అడుగుతూ ఉండేవాడు, నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఇక రామ్ గోపాల్ వర్మ గారు వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అది వేరు. అప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఒకటి వర్మ దగ్గరకు వచ్చేవాడికి మళ్ళీ మారిపోయింది. వర్మ గారి దగ్గరకు వచ్చేటప్పుడు స్టడీ క్యామ్లని అవన్నీ ఇవన్నీ శివ దగ్గర నుంచి. అంటే రాము గారు నాకు ఎస్ఎస్ క్రియేషన్ దగ్గర నుంచి తెలుసు. అది యార్లగారు సురేంద్ర గారు చేశారు కదా. క్షణక్షణం కాదు, క్షణక్షణం దుర్గా ఆర్ట్స్, రైట్, దుర్గా ఆర్ట్స్, రావు గారి ఇల్లు అని చెప్పి ఎస్ఎస్ క్రియేషన్లో దానికి దగ్గర నేర్చుకుంటాకు వచ్చేవాడు వర్మ. ఆయన ఎవరు వర్మగా అంటే ఎందుకు క్లోజ్ ఏర్పడిందంటే మా సౌండ్ ఇంజనీర్ గారి అబ్బాయి కృష్ణరాజు గారు కొద్ది ప్రత్యేకంగా చూసేవాళ్ళం వర్మని. అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ శివ అనౌన్స్ చేశారు. చేసేటప్పటికి అప్పుడు దాకా ఏంటి షూ వేసుకోకూడదు, ఒక క్రమశిక్షణ ఉండేది. ఆఫీస్కి వస్తే షూ వేసుకోకూడదు, బయట ఉండాలి, ఏదో కొన్ని ఉండేవి. ఇక్కడ ఏమైపోయింది, కొన్ని రూల్స్. ఇక్కడ ఏ రూలు లేదు అసలు. ఈయన వచ్చిన తర్వాత ఆయన ఏ రూలు పాటించాడంటే ఆ రూలే కాదు. ఇక అక్కడి నుంచి స్టడీ క్యామ్లని అవన్నీ ఇవన్నీ ఈ పోర్ట్లని ఒరిజినల్ ఫైట్లని మళ్ళీ ఒక యాంగిల్లోకి వెళ్ళిపోయా. ఇక అక్కడి నుంచి వచ్చేసి కొత్తగా ఒకరోజు మేకప్ అంటే అంతకుముందు ఏముంది, ఏదో కొట్టంగానే అక్కడ చిన్న బ్లడ్ ఉండేది, ఊరికి అట్ట వేసేసేవాళ్ళం, అది అయిపోయింది. ఇప్పుడు అట్ట కాదు, అది కొడితే అది పెదిం పగిలిపోయినట్టే కావాలన్నాడు. ఎందుకంటే ఏదో కొత్త స్కీమ్ స్టార్ట్ చేశాడని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఏంటి ఆలోచిస్తా, అది కొంచెం డిఫికల్ట్ ఏంటి ఆలోచిస్తున్నా అంటే మరి ఇదంతా ఏంటంటే అప్పుడు అట్లా కాదని ఆయన నాకు బుక్స్ ఇచ్చాడు. ఇవి ఈ మెటీరియల్ ఇది ఇచ్చాడు, బుక్స్ తెచ్చిచ్చి. అప్పుడు ఒక స్టూడెంట్ మళ్ళీ స్టూడెంట్ మేకప్ స్టార్ట్ చేశాను. చేస్తూ దానికి ఎవరు కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు అసిస్టెంట్, అంతా మా కామన్గా పరిగెత్తడం రావటం. కానీ ఆ సినిమా ఎలా చేసామో తెలియదు, అయిపోయింది, పెద్ద హిట్ కొట్టింది. ఇక్కడి నుంచి మళ్ళీ రాముతో ట్రావెల్ చేయాలి. ఆయన కెరీర్ బిగినింగ్ అయితే
నాగార్జున గారికి ఇంకొక కెరీర్ టర్నింగ్ అది. అంటే నాగార్జున గారికి అప్పటికే ఉన్నాయి అనుకోండి, గీతాంజలి అంతకు ముందు రిలీజ్ అయినవి ఉన్నాయి కదా శివ. ఒకే సంవత్సరం రిలీజ్ అయింది, 89గా శివ గీతాంజలి వరుసగా రిలీజ్. ఇక అక్కడి నుంచి ఈ రాము గారితో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాం మా బ్యాచ్ అంతా. గుణశేఖర్ ఏమో హిందీ, ఈ కొంత హిందీ బ్యాచ్, తెలుగు బ్యాచ్, ఇట్లా అంతా ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు, ఒక ఇంగ్లీష్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. జాలీగా అందరూ ఎంజాయ్ చేయటం కానీ అంటే ఫ్రీ అనమాట. ఇప్పుడు అంతకుముందు దసరా వస్తున్నారు డైరెక్టర్ గారు అనగానే చేతులు కట్టుకొని, హీరో గారు వస్తున్నారు చేతులు కట్టుకొని కింద మనకు ఒక గురువులు అంటే ఉండేది. ఇదేమైపోయింది ఫ్రీ అంతా, ఫ్రీ బర్డ్. ఇక ఆయనతో ట్రావెల్ చేస్తూ అన్ని ఆయన ఈ ఫ్రీగా ఉండటం అనేది బాగా హాయిగా ఉంటుంది కదా. హాయిగా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మనం నేర్చుకుంటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని నేర్చుకోవడానికి. ఇప్పుడు అంతే కదా, పంచి పైలిపోయిందంటే ఫస్ట్ టైం శివ టైంలో ఆడు నెక్కల డస్ట్తో కొడితే ఇక్కడి నుంచి ఇక్కడ పైలిపోతుంది. ఇండస్ట్రీ పరిచయం చేసింది నేనే, ఓహో ఇట్లా కూడా వేయచ్చు అని. ఆ తర్వాత రాత్రి సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, మరి అన్నమయ్య సినిమాలు ఇవన్నీ చేశానంటే రామదాస్ కానీ మన అన్నమయ్య గెటప్ రాఘవేంద్ర గారు. అప్పుడు నాగార్జున గారు వయసు అంతా ఏంటి, అంత 90 years. భయపడ్డా. వైట్ అండ్ మొత్తం వైట్ వేసి మేకప్ విగ్గు లేదు, ఓన్ కలర్ విగ్గు పెట్టలేదు అసలు, వాడలేదా అన్నమయ్యకి? ఫస్ట్ హాఫ్ లేదు విగ్గు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చింది, అంటే అది ముందుకు లాగి మళ్ళీ అదే వస్తే బాగోదు, క్రాఫ్ట్ లాగా ఉండకూడదు కదా. అందుకని సగం మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ అదే దాన్ని మళ్ళీ క్లైమాక్స్లో చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇప్పటికి కూడా విగ్గు పెట్టేది ఏం లేదు, అంతా ఓన్ ఎయిర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అవును, ఆయనకు అవసరం లేదు కదా. ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే ఇలా కనిపించాలని వాడి విగ్గే పెట్టలా. కొన్ని ఏదో వస్తే హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, సాంగ్స్ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాడు, అంటే హెయిర్ మీద హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాడు. అవును, కొన్ని సినిమాలు కదా, అల్లరి అల్లుడా అట్లాంటి ఆయన ఓన్ హెయిర్ అండి, ఎక్కడ దాకా పెంచుకున్నాడు అప్పుడు ఆయన పెట్టి. హలో బ్రదర్ లేదు ఎక్స్టెన్షన్ లేదు, ఆయనతో ఓన్ హెయిర్. సో ఆయనతో ట్రావెలింగ్ అనేది నాగార్జున గారికి ఎన్ని సంవత్సరాలు మీ జర్నీ? శివ దగ్గర నుంచి అండి అప్ టు మొన్న రగడ దాకా, సాయిబాబా దాకా, షిర్డీ సాయిబాబా దాకా, శివ దగ్గర నుంచి స్టార్ట్ షిర్డీ సాయిబాబా. 89 నుంచి ఆయనతో మొదలైంది జర్నీ. సో నాగార్జున గారితో అంటే ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు సో మర్చిపోలేని ఏదన్నా? మర్చిపోయిన సంగతి ఏమున్నాయండి, ప్రతి క్షణం మర్చిపోలేను, చెప్పడానికి ఏం లేదు. కానీ నన్ను అసలు ఒక మేకప్ మ్యాన్గా చూసేవాడు కాదు ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా. అదే మర్చిపోలేను, అది బయటికి చెప్పలేను. అదంటే కుటుంబంలో మనిషిలాగా చూసి అవి బయటికి చెప్పే ఇది కాదండి. అది బయటికి చెప్పాలంటే చాలా ఉంటాయి. కేవలం మేకప్ మ్యాన్ అంటే నెల జీతం ఇవ్వటం అంతటితో అట్లా కాకుండా వేరేగా ఇంకెట్లా ఉండేది? నేను ఏ అడిగినా చేసేవాళ్ళు. మాకేదో జీతం, వీడి పనివాడు వీడికి జీతం ఇస్తున్నాము అట్లా లేదు. ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకునేవాళ్ళం కాదు. మాకు బాబే ఇచ్చేవాడు డబ్బులు సినిమాలకు, అంతేగాని ప్రొడ్యూసర్లు పేమెంట్ తీసుకుంటాం అది ఉండలేదు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా వేరే సినిమాలకైనా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకోము మేము. నేను తీసుకోవాలి ఎంత మట్టుకి. అవునా? నేననేది హీరో ఆయన కాకుండా వేరే సినిమాలు చేశారు కదా, వాటికైతే చీఫ్గా అయితే తీసుకోవాలి కదా. కుర్రోళ్ళ అస్టేట్లకి ఇష్టం అవి మామూలే. ఆయన పర్సనల్ పేమెంట్స్ వేరే ఉంటాయి, ఆయన చేసినందుకు పర్సనల్గా. అంటే మీకు ఏదన్నా అవసరమైతే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు, అదేం అంతే. ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఉంటే తీసుకున్నాం. ఏంటి ఆ టైంలో మీకు ఏ లోటు ఫైనాన్షియల్ ఏ లోటు ఫైనాన్స్ లేదు. అది అబద్ధం మనం చెప్పకూడదు. అసలు బాగా చూసుకున్నాం, ఏది కావాలన్నా బ్రహ్మాండం. వాళ్ళ పిల్లలు ఇద్దరికి మేకప్ వేసారా? ఇద్దరికి ఆల్మోస్ట్ అందరికీ. ఒక సుప్రియ గారికి, సుమంత్ బాబు గారు తప్ప అందరికి వేసారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన వేసారు. చైతన్యకి వేసారు. చైతన్యకి ఫస్ట్ ఎప్పుడు వేసారు? పూరి జగన్ ఫస్ట్ పూరి అనుకున్నాం, అప్పుడు మేకప్ టెస్ట్ చేసాము. తర్వాత దిల్రాజు గారి సినిమా జోష్, మా చోటా మాలిక్ ఏమో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, జోషే కదా. బడా మాలిక్ అంటా నేను. ఎవరిని?
చైతన్య నేను చైతన్య బాబు అని పిలవను. ఎందుకు బడా వాళ్ళిద్దరు బడా మాలిక్ చోటా మాలిక్ అంటే నాకు ఇష్టం అంతే. వాళ్ళు బడా మాలిక్ చోటా మాలిక్ అంట. చోటా మాలిక్ అంటే అఖిల్ బాబు. అఖిల్ బాబు అఖిల్కి ఏ సినిమాకి వేశారు? అదే మనం ఫస్ట్ చేసింది గెస్ట్ అపీరెన్స్. గెస్ట్ అపీరెన్స్. సో అట్లా ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ ఇద్దరు హీరోలకి ఫస్ట్ మేకప్ మీరే సుశాంత్కి వేశారు. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కానీ చౌదరి గారు ఇచ్చారనుకో, మన చౌదరి గారు ఆయన అందరూ కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు పెడతాడు. అప్పుడు రాగానే సెంటిమెంట్ చంద్రరావు ఉండాలి, చంద్రరావు వచ్చి వాళ్ళకి మేకప్ వేస్తే నా సినిమా హిట్ అవుద్ది, వాళ్ళు పైకి వస్తారు. అట్లా చౌదరి చేసి దేవదాసి రామ్ కళ్యాణ్ ఇద్దరు చేశాను. అట్లాగే హరికృష్ణకి కూడా సీతారామరాజు నాతోనే వేయించాడు. నాగార్జున గారి అది సీతారామరాజు ఉంది కదా, దానికి ఇలియాని ఏంటి, జెనీలి ఏంటి, భూమిక ఏంటి, అంటే వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ శ్రేయ ఏంటి, తర్వాత చాలామంది అండి, రామ్కి ఏంటి. నాగార్జున గారికి అంతకాలం చేశారు కదా, అంటే ఏ టైంలో మీరు ఇంకా ఆయన నుంచి బయటకు వచ్చారు? అంటే బయటకు వచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకా బయటకు వచ్చాను అనుకున్నాం కాదండి, అది ఒక చిన్న మిస్లీడ్ అయిందండి. అది మా మదర్కి చెప్పాను ఆల్రెడీ, మొన్న కూడా ప్రభు దాంట్లోనూ ఆవిడ ఏజ్ ఎక్కువైపోయి మనస్థిమితం ఉండేది కాదు మా మదర్కి, అమ్మకి. సో అమ్మ నా దగ్గరే ఉండేది. సో ఆవిడకి ఏం చేయాలని నేను ఒకసారి తలుపులో బయటకు వచ్చేసి చాలా విపత్సం చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు, కొద్దిగా మదర్ డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి కూడా వాళ్ళని ఇచ్చేవాడు కదా, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలియదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను షిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10ంటికో ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది. ఈయన లేచి చెప్పడానికి లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసా, అమ్మ కోసం బాదామి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి మిస్లీడ్ వచ్చింది, చెప్పకుండా వెళ్ళిపోయాడు. రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు. ఆ గ్యాప్ కలవలేకపోయాను నేను ఇంకా ఆయనతో. అంత ర్యాంప్ మీరు అప్పుడు చెప్పబెట్టుకుని వచ్చినప్పుడు మరి ఆయన ఎవరు చూసుకున్నారు? అది నా తప్పుగా ఇంకో కుర్రోడు ఉన్నట్టు పెట్టే వచ్చాను. బట్ అది మనం చేసిన తప్పుని ఆయనతో ఆ ర్యాంప్ మెయింటైన్ చేయలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. చేసిన తప్పు అని నాకు తెలుసు. అది నాకు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, సెంటిమెంట్ కూడా కాదు, నాకు ఏదన్నా ఇప్పుడు మనిషి చూస్తే చాలా రఫ్గా ఇట్లా ఉన్నాను అనుకుంటారు, కానీ చాలా సున్నితమైన ఇది. ఒక వ్యక్తితో కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నాకు పర్ఫెక్ట్ ఇది ఉంటేనే కలవగలుగుతాను. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఇటు కలవలేను నేను, అంటే ఫ్రీగా ఉండలేను. అది మరి న్యాచురల్గా నాకు అలా వచ్చేసి. సో ఆ గ్యాప్ మెయింటైన్ అయినప్పటికీ ఇవ్వలేకపోయా. ఆయనేమో నన్ను అనలేదు, కానీ నేనే ఇక లాభం లేదులే, మనం అంత ద్రోహం చేసినప్పుడు ద్రోహం చేశారని మీరు రియలైజ్ అయ్యి అంత ద్రోహం చేసే వ్యక్తిని మనం చేయటం కరెక్ట్ కాదని తప్పుకున్నా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు మీరే చెప్పారు ఆయనకి? నేను చెప్పాను. అంటే ఇంట్లో పరిస్థితులు మరి చెప్పలేదు దానికి, ఇది పరిస్థితి అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కదా, అంటే మీ ఇంట్లో సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు కదా? తెలుసు కానీ ఇంత స్ట్రగుల్ ఉందని తెలియలేదు. మీరు కూడా చెప్పలేదు. స్ట్రగుల్ ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాడు. బట్ ఆయన అనేది ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయడానికి రీజన్ కూడా, రాత్రి 10ంటికి బాదామి ఎక్కడ బాదామి అండి, నైట్ కారు వేసుకుని వచ్చేస్తే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? పోనీ తెల్లారి ఆగానే వెళ్ళొచ్చు కదా. అతి మీరులో ఉన్నాం, వెళ్ళిపోయామండి. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి, రాత్రి వెళ్ళాం అంతే. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదా? ఇంకా నేను చెప్పలేదండి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అన్నాను కదా, ఫేస్ టు ఫేస్ నేను చూడలేకపోయాను అంతే. ఎందుకంటే ఆయన్ని నేను ఏదున్నా ధైర్యంగా ఎదిరించేవాడిని, మీ అందరూ తెలుసు. మా మీద చెప్పేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చెప్పలేకపోతున్నాను నేను.
ఎందుకంటే మనసులో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉంది మీకు. సో ఆయన చెప్పలేకపోతున్నాం, అది కంటిన్యూ చేయటం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. మన మదవేం వస్తుంది చేస్తున్నప్పుడు కూడా ఇల్లు అడిగాను, సినిమా చేస్తున్నాను, జాగ్రత్త కొడుకు, బిజినెస్ చూసుకోయాను, అన్నీ అన్నీ ఉంటాయి. నా అన్నిటికీ వస్తారు. బాబు వచ్చాడు, చైతన్య బాబు బడమాలికి వచ్చాడు, ఓపెనింగ్ చోటమాలికి వస్తాడు. ఓపెనింగ్ ఇప్పటికీ అదేం ఉండదండి, వాళ్ళకి అదేం ఉండదు. సో నాగార్జున గారితో కలిసి పనిచేసినప్పుడు మీరు గమనించినటువంటి ఆయన అంటే ఆయన మంచితనం ఏంటి అసలు అంతా? నా వాడు అనుకుంటే ఎంత దూరం వెళ్తాడు, అదే మంచితనం. అది డబ్బు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వాడు నా మనిషి అనుకుంటే ఆ మనిషి గురించి ఎంత దూరం వెళ్తాడు. మీరు నాగేశ్వరరావుని చూశారు, నాగార్జున గారిని చూశారు, వాళ్ళ పిల్లలను చూశారు, 3 తరాల హీరోలకి మీరు మేకప్ వేశారు. సో నాగార్జున గారి నుంచి నాగేశ్వరరావు గారి నుంచి నాగార్జున గారికి వచ్చినటువంటి మంచి గుణం ఏదైనా ఉందా అట్లా? నాగేశ్వరరావు గారి దగ్గర ఉన్న గుణం అన్నీ నాగార్జున గారికి వచ్చినాయి అంటే వెంకట గారికి లేవని చెప్పమంటారు. నాకు నేను వెంకట గారి గురించి అసలు ఆ టాపిక్ తీసుకురాలేదుగా. ఇప్పుడు ఎవరి మెంటాలిటీ వాళ్ళే. ఇప్పుడు ఒకళ్ళు డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇద్దరికి? ఏమి ఉండవండి, అసలు ఫ్యామిలీలో ఏముండవండి. సండే వచ్చిందంటే శుభ్రంగా అందరు ఫ్యామిలీ వెళ్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, వాళ్ళంతా ఫ్యామిలీ భోజనం చేస్తారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా డిఫరెన్స్ ఏమి ఉండవు. అట్లాగే వాళ్ళు కూడా డిఫరెన్స్ చూపించరు. అంటే నేను ఏదంటే ఏఎన్ఆర్ గారిలో ఇది లేదు, ఇది ఈయనలో ఉంది. ఏఎన్ఆర్ గారిలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. నాగార్జున గారు అలాగే వచ్చినాయి. ఫాదర్ దగ్గర నుంచి ఏమన్నాయో ఆ కొడుకు కూడా పరుచుకున్నాడు. నాగేశ్వరరావు గారు చూడరు చేయరు అని ఎవరు లేరు. నాగేశ్వరరావు గారు కూడా డ్రైవర్లు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బ్రహ్మాండం చూశారు. తెలియదు ఆయనది. అప్పుడంటే ఈ చేత్తో ఇస్తే ఫోటోలు లేవు, పేపర్లో ఏమీ లేవు, ఎవరికి చెప్పినా ఏం లేదు. ఆయన చేయకుండా ఎలా ఉంటారు? కాకపోతే ఏంటంటే స్టూడియోలు అంటే కొంచెం ఆన్లైన్లో అదిలిస్తూ కనపడుతుంటారు కదండి. ఇప్పుడు అదిలిస్తూ అంటే ఏం ఏమి అదిలిస్తుంది? ఎవడన్నా యజమాని ఎవడ అదిలించకుండా ఉంటాడు. కాదు, ఆయన ఏంటంటే చాలా ఎక్కడైనా వస్తువు ఒక జరిగినట్టు కనిపించిన అవునండి, తేడా వస్తే అడుగుతాడు. తప్పేం కాదు కదా. ఇప్పుడు నాగార్జున గారి దగ్గర కూడా ఏదైనా తేడా వస్తే అట్లాగే అడుగుతాడు ఆయన. ఏదైనా తేడా వస్తే ఎవరైనా అడుగుతారు కదండి. వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండేది? వెంకట్ గాను ఇప్పటికీ బాగుంటారు. అదే వాళ్ళు అంటే అసలు ఏమి ఉండదండి, ఫ్యామిలీ చక్కగా ఉంటారు వాళ్ళంతా. యాక్చువల్గా ఆదిత్య కూడా వస్తాడేమో అని అనుకున్నారు. బాగుంటాడు కదా అబ్బాయి? బాగుంటాడు కానీ అతను రేసెస్ అవి అలవాటు కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు. మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, చేయమని అడిగినా కూడా చేయను అన్నాడు అంట కదా ఆదిత్య. అవును. సో మీకైతే మనసులో ఉందా నాగార్జున గారి నుంచి అలా వచ్చేయటం అనేది? ఉందే కాబట్టి చెప్తున్నాను కదా. ఇప్పుడు మీ దగ్గర నేను పని చేయలేక వెళ్ళిపోయాను అంటే దాని అర్థం అదే కదా. దిస్ ఇస్ మై ఫ్యాక్ట్, మై తప్పదు. పంచాక్షరి మీరు ప్రొడ్యూస్ చేస్తామని అన్నప్పుడు ఆయన మీకు ఏమీ సలహా ఇచ్చారు అప్పుడు? నేను ఒక సినిమా సందర్భంలో ఒక కథ చేసుకొని డైరెక్షన్ చేద్దామని అని కూడా నేను ఆయనతో మాట్లాడా. అప్పుడే మన టైంలో చెప్పా ఆయనకి. చెప్పినప్పుడు ఎక్కి పిలిచి నీకున్న మెంటాలిటీకి డైరెక్టర్గా పనికిరావు, చేయకపోతే వాళ్ళని తిడతావు, వాళ్ళు వెళ్ళిపోతారు, అవన్నీ జరిగే పని కాదు. సెట్లో పని అంతా చేస్తాను కదా, A to Z తెలుసు కదా నీకు. కింద ఫ్లోర్ దగ్గర నుంచి పై దాకా ప్రొడ్యూసర్గా సెటిల్ అయితే ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసి నువ్వు బాగా ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతావు. డైరెక్టర్గా కంటే ప్రొడ్యూసర్ అవ్వమని చెప్పారనమాట ఆయన. సో అలా చేసిన తర్వాత ఇక ప్రొడ్యూసర్గా అక్కడి నుంచి వేట మొదలుపెట్టి అనుష్కని అడగటం, ఆయన దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మాండంగా చేయడానికి. అప్పుడు అరుంధతి ఆయన రిలీజ్ అవ్వాలి, అనుష్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 years నేను అడ్వాన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత నా అదృష్టానికి అమ్మాయి సినిమాలన్నీ హిట్ అయినాయి. నా అదృష్టం అరుంధతి రావడం వల్ల పంచాక్షరి కూడా మేలు జరిగింది. 100% జరిగింది. అదే సముద్ర డైరెక్టర్ అంతేగాని అంటే మీకు అది ఆ సినిమా అనేది ఆర్థిక పరంగా లాభమైన? ఎక్సలెంట్ లాభం ఆ రోజుల్లో ఏంటంటే ఓన్లీ శాటిలైటే కదా. ఈ లేవుగా ఓటీటీలు ఇవన్నీ లేవు, థియేటరు ప్లస్ శాటిలైట్. కన్నడ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదండి, దేశంలో ఉన్న లాంగ్వేజ్లు అన్నీ అమ్మా. 2 లక్షలకి 3 లక్షలకి 5 లక్షలకి 10 లక్షలకి అన్ని లాంగ్వేజ్కి అమ్మా.
ఎవరో ఒకళ్ళు వచ్చేవాడు, సార్ ఒక 2 లక్షలు ఇస్తాను ఆ సినిమా ఇవ్వండి సార్, ఒరిస్సా 1 లక్ష రూపాయలు. అదే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టయితే ఓటీటీ కాలంలో రిలీజ్ అయినట్టయితే ఇంకా మంచి లాభం. ఈ కాలంలో ఉంటే అసలు వేరే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను సినిమా తీసి ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూస్తున్నా. అప్పుడు అనుష్క అప్పుడు అంటే చేస్తుంది, బాగా బిజీ ఆర్టిస్ట్ కదా. మీకు కాల్ షీట్లు ఇవ్వటానికి ఫస్ట్ కొత్త ప్రొడ్యూసర్ మీరు, అప్పటికే పరిచయం అనుకుంటా కదా మీకు బాగానే. అయ్యో పాప ఎందుకు పని చేయాలి, 2-3 సినిమాలు పని చేయాలి. సూపర్కి చేశారు కదా. అవును, తర్వాత మాతో చేసింది కదా. అనుష్క గురించి ఏం చెప్తారు? ఎవరు చెప్పినా బాగా పాజిటివ్గానే చెప్తారు. మీరేమంటారు? అదే ఇంకేం చేద్దాం, ఎవరు పాజిటివ్, అమ్మాయికి బ్యాడ్గా చెప్పడానికి ఏం లేదు అసలు సమస్య. నిర్మాతల హీరోయిన్, 100% దర్శకుల హీరోయిన్ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు అమ్మాయిలో ఉన్న నేచర్ ఏంటంటే అండి, నేను కనిపెట్టింది బాగా సెన్సిటివ్ అమ్మాయి. ఎవరన్నా వచ్చి నాకు ఇలా లేదమ్మా అంటే డిఫరెంట్గా ఆ ప్రాబ్లం నాది అన్నట్టుగా బాధపడతాను. తనకే వచ్చినట్టు ఓన్గా తీసుకుంటాను. మనిషికే కాదు వచ్చేది, కుక్క పిల్లకి వచ్చినా అయ్యా తల్లాడిపోద్ది. అదొక డిఫరెంట్ ఇదండి అమ్మాయిది. అంటే అంత బై నేచర్ ఆమెకి దయాగుణం. అది ఎలా వచ్చిందో దయాగుణం అంటారా, నాతో ఏంటో తెలియదు. మొహమాటం కూడా కాదు, మళ్ళీ మొహమాటంతో ఒప్పుకున్నాను కూడా బై హార్ట్తో ఒప్పుకుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి జెన్యూన్గా ఒప్పుకుంటుంది ఏదైనా. అన్నీ మంచిగానండి అమ్మాయి, ఎక్కడ ఇబ్బంది, ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదు. సమస్యలు నాకే కాదు ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదు అమ్మ, నాకు తెలిసి ఎన్లా. డబ్బులు ఇవ్వకపోయినా కానీ పెద్దగా అంటే డబ్బులు ఇవ్వకపోయినా అంటే నాకు తెలియదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా, అమ్మాయి ఏమంటుంది. మీరు మొత్తం ఇచ్చేసారా? నేను ఇచ్చేసానండి. అంటే నేను మాట్లాడుకుంది ఒక రేటు, ఆ టైంలో సినిమా బాగా ప్రాఫిట్ రావడం వల్ల ఇంకొక రేటు కూడా ఇచ్చాను అమ్మాయి. అవునా? 100%. సో మాట్లాడిన దానికి మించి ఇచ్చారు. ఇచ్చాను. తీసుకుందా? వద్దంది అసలు నేను ఇచ్చిందే ఎంతో తక్కువ ఇచ్చానండి, 5% 10% ఇచ్చా. సినిమా వరకు మళ్ళీ అడగలా నన్ను. సినిమా అంతా అయిపోయి నాకు లాభం వచ్చినప్పుడు అప్పుడు ఆమె తీసుకెళ్ళొస్తే ఎందుకు బొమ్మి చేస్తావు, బొమ్మి అంటది నన్ను. ఎందుకు బొమ్మి అంటే లేదు లాభం రాకపోతే ఇవ్వలేదంటే అర్థం ఉంటుంది, కానీ లాభం వచ్చి కూడా ఆ అమ్మాయి వల్ల మనం లాభం పొంది నేను అట్లా ఆలోచిస్తున్నాను అవుతుంది కదా. ఎందుకంటే మనకు సహాయం చేస్తున్నాడు ఎప్పుడు మనం సహాయం చెయ్యాలి లైఫ్లో. ఆ కృతజ్ఞత మనం అట్టు పెట్టుకోవాలి. మీరు నాకు సహాయం చేశారు అంటే దాన్ని ఎప్పటికైనా ఆ కృతజ్ఞత మనలో పెట్టుకొని మనం ఎప్పటికైనా సహాయం చేసేటట్టుగానే ఉండాలి తప్ప ఆ టైంలో లిమిటెడ్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది నాకు నచ్చని విషయం. ఆ తర్వాత కూడా అమ్మాయి ఎలా మీతోటి మంచిగా ట్రావెల్ చేస్తుంది, బర్త్డేలు కాటి రిఫ్ట్ చేసినప్పుడు మెసేజ్లు పెట్టదు, థ్యాంక్స్ భూమి అని. అంటే మీరు ఎంతోమందిని చూస్తుంటారు కదా, ఆర్టిస్టుని, హీరోయిన్ని. ఈ అమ్మాయి అయితే సంథింగ్ స్పెషల్ అని అనిపించేదా? 200% సంథింగ్ స్పెషల్ కదా. అమ్మాయి స్పెషల్ ఇండస్ట్రీకి, హీరోయిన్లోనే స్పెషల్. ఎంతమంది హీరోయిన్ అనుకున్నా నాకేం బాధలేదు, కానీ అసలు ఇలాంటి అమ్మాయి అలాంటి హీరోయిన్ దొరకదు, ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. అది కూడా చెప్తాను, అనుష్క లాంటి అమ్మాయి ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. అంటే మంచితనం కానీ అన్నిట్లో, అన్ని క్వాలిటీలో, డ్యాన్స్లో కానీ, మాట్లాడుతున్న పద్ధతి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అంత మంచితనం చాలామంది సినిమా ఫీల్డ్లో దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా మంచి వాళ్ళు ఎవరైనా కనపడితే మామూలుగానే అలా అమ్మాయి మీకు తెలిసినంత గమ్మత్తేండి. మా అమ్మాయి ఒక దీనికి ఆ అమ్మాయితో మిస్లీడ్ చేయలేరు. అమ్మాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అమ్మాయి మనిషిని అలా చూడంగానే వాడు క్యారెక్టర్ ఏంటని చెప్పుద్ది, గ్రహించేస్తుంది. అంత పిచ్చిది కాదు ఆ అమ్మాయి. ఓకే, సో ఇంకో పక్క ఈ రకమైన ఇది కూడా ఉంది, క్యారెక్టరేషన్ గ్యారంటీ కనిపెడుతుంది. సో దాని తగ్గట్టే 100% ఎక్కడ ఉంచాలి అదే ఉండదండి. అది మీకు బాగా కంఫర్ట్గా అనిపించినటువంటి డైరెక్టర్ ఎవరు చెప్తారు? చాలామంది డైరెక్టర్ దగ్గర మీరు పనిచేశారు. కృష్ణవంశీ. అవునా? మేము అరే అనుకుంటాం. నేనేమన్నా ఆడు అనకూడదు, కానీ డైరెక్టర్ గారు ఇప్పుడు అంటే ఫ్రెండ్షిప్ అలా వస్తుంది. ఏమన్నా షార్ట్స్ పెట్టినప్పుడు కూడా కాదు ఇలా కాదు అలా వింటాడు, ఎయిటింగ్లో వింటాడు, ఎయిటింగ్ తీసుకెళ్ళేవాడు. ఇలా వల్ల నేర్చుకున్నానండి నేను.
ఇవన్నీ తెలుసు. ఎప్పుడన్నా మీరు వంశీతో కానీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ, వైవిఎస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మీరు అడగచ్చు, దీంట్లో అత్యాశ ఏమి ఉండదు, ఏంటి చేస్తాను అంటే చెప్తారు వాళ్ళు. ఇంకెక్కువ చెప్తారు నాకు, సిగ్గుపడేవాడిని కాదు పని విషయంలో. అంటే సాధారణంగా మిగతా టెక్నీషియన్స్తో పోలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టర్, వీళ్ళకు ఇచ్చినంత విలువ మేకప్ ఆర్టిస్టులకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుందా? కానీ అంటే నిలబెట్టుకోవాలి. నాకుంది. Sun, celebrating 20 years of excellence in education. Come join us.